నిజంగా ఎవరు ఊహించని ఒక ఉద్యమం, అంతకు మించి ఒక ఊహించని విధ్వంసం. నేపాల్ పరిస్థితులు చూస్తూ ఉంటే ఒక్కసారిగా ప్రజల నుంచి ఈ స్థాయిలో, అది కూడా సోషల్ మీడియాని నిషేధిస్తూ ఒక నిర్ణయం తీసుకుంటే ఈ స్థాయిలో ఒక విధ్వంసం, ఈ స్థాయిలో ఒక భారీ ఉద్యమం వస్తుంది అని చెప్పి ప్రభుత్వాలు సైతం ఊహించలేదా? ఒక మంత్రిని నడి రోడ్డు మీద పరిగెత్తించి కొట్టిన పరిస్థితి వచ్చింది అంటే నేపాల్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి, నేపాల్ నేర్పిన పాఠం ఏంటి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ లేదంటే దేశ ప్రభుత్వానికి కానీ? ఇదే ఇప్పుడు ఒక అతిపెద్ద చర్చ. దీని మీదే మొత్తం యావత్ దేశం, ప్రపంచం కూడా నేపాల్ వైపు చూస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఎందుకంటే దీన్ని ఆంధ్రప్రదేశ్కి సింక్ చేయాలా లేదా అనేది నాకు అంత అవగాహన లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా మొన్న తీసుకున్న ఒక నిర్ణయం, మన క్యాబినెట్లో సోషల్ మీడియాకి సంబంధించి ఒక చట్టం తీసుకురావాలని. ఓకే, దీన్ని కంపేర్ చేయాలా లేదనేది. కాకపోతే ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఈ స్థాయిలో ప్రజల నుంచి ఊహించని వ్యతిరేకత. ఎందుకంటే నేపాల్లో జరిగింది చిన్న అంశం ఏం కాదు, చిన్న విధ్వంసం ఏం కాదు. అది ప్రజల నుంచి ఆ స్థాయిలో తిరుగుబాటు వస్తుందని మేబీ అక్కడ కూడా ఎవరో ఊహించుంటారు. ఆ పరిస్థితులు వేరే రాష్ట్రంలో లేదంటే దేశంలో ఇంకెక్కడ కూడా రాకుండా ఉండాలి అంటే నేపాల్ నుంచి ఏం నేర్చుకోవాలి, అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అంటే నేపాల్లో ఈ పరిస్థితి వస్తుంది అని వాళ్ళు ఊహించారా లేదో, లేదంటే ప్రజల నుంచి ఆ స్థాయిలో ఉద్యమం? ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, సోషల్ మీడియా అనేది ఎంత బలమైన ఆయుధంగా మారిందనేది ఒకటి. దాని మీద ఏదైనా ప్రభుత్వం ఇలాంటి కఠినతరమైన నిర్ణయాలు తీసుకుంటే ఈ స్థాయిలో ఉంటుందా? అసలు నేపాల్ అంశం దేనికి ఉదాహరణగా చూడాలి? అక్కడి నుంచి ఏం నేర్చుకోవాలి? మనకి ఇక్కడ వామపక్షవాదులు ఓ పెద్ద ఇష్యూ జరుగుతుంటే దాని నుంచి పిల్ల వ్యవహారాలు తీసి మాట్లాడుతూ ఉంటారనమాట. వాస్తవంగా నేపాల్లో జరిగినటువంటి విషయాల్లో అలాంటి పిల్ల చేస్తే ఈ సోషల్ మీడియా. రెండు కొండల మధ్యన రెండు కొండలు ఢీకొట్టున్నప్పుడు మధ్యలో పొటేలు వెళ్తే నలిగిపోతుంది. రెండు బలమైన శక్తుల మధ్య నలిగిపోతున్నటువంటి దేశాలు ఇవి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ లేదా శ్రీలంక, నేపాల్, ఇవన్నీ రెండు బలమైన దేశాల ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. అలాంటి ఉచ్చులో ఒకప్పుడు భారతదేశాన్ని చిక్కించి ఇవాళ రోజున మోడీ లాంటి మొండోడు, వ్యూహాత్మక నిపుణుడు ఉండటం వలన ఇప్పుడు భారతదేశం కాపాడబడుతుంది. మనకేంటంటే అంతర్జాతీయంగా రెండు ల్యాబీస్ ఉంటాయి, చైనా ల్యాబీ, అమెరికా ల్యాబీ. నేపాల్లో జరుగుతున్నటువంటి ల్యాబీ గొడవ ఏంటి అంటే చైనా ల్యాబీ నుంచి కొన్ని దేశాలని అమెరికా ల్యాబీ విముక్తం చేస్తుంది. ఓ రకంగా ఇది ఇండియాకి సేఫ్. ఎలా అంటే బంగ్లాదేశ్ ప్రాంతాన్ని బేస్ చేసుకుని అక్కడ చైనా ఈ మధ్యన విపరీతంగా పెట్టుబడులు పెట్టి బంగ్లాదేశ్లో దాని గ్రిప్పుని సంపాదించి, ఎప్పుడైతే డబ్బులు ఎవరు పెట్టుబడి పెడతారో వాళ్ళు. చైనాకున్న దరిద్రపు జబ్బు ఏంటంటే డబ్బు పెట్టుబడి పెట్టాక కాబూలీ వాళ్ళలాగా వసూలు చేస్తుంది. సేమ్ టైము దాని ఇంపాక్ట్తో ఉపాధి అవకాశాలు వస్తాయి. ఉపాధి అవకాశాలు మనకు ఎట్లా ఉంటుందంటే, సింపుల్ ఎగ్జాంపుల్, మొదట ఏ పని లేనటువంటి ఒక కుర్రోడికి ఉద్యోగం ఇచ్చినప్పుడు సార్ అంటాడు. ఒక ఏడాది పోయేటప్పటికి జీతం పెరగాల, ఇంకా ఎదిగిపోవాలని కోరుకుంటాడు. నీ దగ్గర వ్యాపారం ఎంత ఉందో నువ్వు అంతే పెంచగలవు, కానీ నీ వ్యాపారాన్ని దాటి నువ్వు పెంచలేవు. వ్యాపారం అంత భారీగా పెరగదు. వ్యాపారం ఒక చిల్లర కొట్టు నడిపిన వాడికి, ఒక హోల్సేల్ షాప్ నడిపిన వాడికి దాని మీద ఒక 10 రూపాయల బిజినెస్ జరుగుతుంది. నీకు ₹1 ఇవ్వగలడు, కానీ తను 10 రూపాయలు సంపాదిస్తే 15 రూపాయలు ఇవ్వడు కదా. కానీ ఇక్కడ అసంతృప్తి. ఇక్కడ ఏంటి, అప్పటిదాకా కడుపుకి మండింది, కడుపుకి కాలినప్పుడు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత వేరే ఆలోచనలు వస్తాయి, ఇంకా లగ్జరీ, ఇంకా బతకాలని. అది ఇక్కడ అసంతృప్తికి కారణమవుతుంది. అలాంటి సిచ్యుయేషన్తో బంగ్లాదేశ్లో తిరగబోట్లు జరిగింది ఆ మధ్యన. బంగ్లాదేశ్లో తిరుగుబాట్లు ఏంటి, అక్కడ చక్కగా ఉద్యోగాలు పెరిగినాయి. బంగ్లాదేశ్ వన్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీగా అయింది. దాన్ని ఈ అత్యాశ అంటే సేఫ్గా ప్రశాంతంగా కూర్చుని తింటున్నప్పుడు ఇంకా ఎక్కువ తినాలి, వీళ్ళుంటే కాదు ఇంకేదో ఉంటుందని ఎవడో బిగిన్ చేస్తాడు. ఈ ఎవడంటే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో అమెరికా, యూరప్ దేశాలు, యూరప్ అనను కానీ అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్ టీము అమెరికా ఆధిపత్యం నుంచి చైనా ఆధిపత్యంలోకి వెళ్ళే దేశాల మీదన వేసే అస్త్రం సోషల్ మీడియా. సోషల్ మీడియాలో నీకు ఏది హైలైట్ కావాలి? ఇప్పుడు కొంతమంది నా రీచ్ తగ్గిపోయింది అంటుంటారు. ఏంటది రీచ్ తగ్గేది? తగ్గించగలిగేది ఎవరు?
సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇలాంటి భావజాలం ఉన్నటువంటి వాటిని డౌన్ ప్లే చేయండి, రీచ్ కనబడదు. ఇలాంటి భావజాలం ఉన్నదాన్ని ఎక్స్పోజ్ చేయండి, హైలైట్ అవుతుంటాయి. 1కి 10 సార్లు కనబడదు. మన ఫేస్బుక్ ఓపెన్ చేయగానే ఒక మామూలుగా ఇదివరకు ఏంటంటే ఆల్గారిథం మనం ఏం చూస్తున్నామో అవి వచ్చాయి. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళు ఏం చూపెట్టాలనుకుంటున్నారు అది వస్తుంది. అంటే సోషల్ మీడియా కూడా ఒక షేర్ మార్కెట్ లాగా తయారైపోయినట్టుంది. అంటే అది వాళ్ళు షేర్ మార్కెట్ అన్న డిమాండ్ సప్లై ఉంటది, ఇది అది కాదు. యాజమాన్యాల ఆలోచన ధోరణికి అనుగుణంగా ఉంటుంది, తెలివైనటువంటి ఎత్తుగా. మన మీడియా ఎప్పుడో దిగజారింది, సోషల్ మీడియాలో అంత దిగజారుడు కాల. ఇంకా యాజమాన్యాలు వాళ్ళదంతా అంతర్జాతీయ స్ట్రాటజీస్, ఇక్కడ మనకి లోకల్ స్ట్రాటజీస్తో వస్తున్నాం. ఈ స్ట్రాటజీస్ దరిద్ర నుంచి సోషల్ మీడియాకి వెళ్తే అక్కడ అంతర్జాతీయ స్ట్రాటజీల మధ్య నలుగుతున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు చైనా చెప్పు చేతల్లో నడిచిన ఈ శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 10 ఏళ్ల నుంచి కూడా ఇవన్నీ కూడా వాస్తవంగా ఇవన్నీ భారత్ ఫ్రెండ్లీ దేశాలు. పాకిస్తాన్ పక్కన పెడితే ఈ అన్ని దేశాలకి భారతదేశం ఓ రకంగా చెప్పాలంటే పెద్దన్న అంటే మన ఆస్తి అంతా తమ్ముళ్ళకి ఇచ్చేయం. తమ్ముడు వ్యాపారం చేసుకుంటానంటే ఎంత ఇస్తాం, వ్యవసాయం చేసుకుంటానంటే అంత సాయం చేస్తాం, ఏదన్నా తమ్ముడికి కష్టం వస్తే వైద్య సహాయం పంపించడము ఇట్లాంటివి చేస్తాం. అలాగే ఈ దేశాలను ఎప్పటికప్పుడు మనం పెద్దన్న పాత్ర పోషించి ఆదుకుంటున్నాం. చైనా ఏం చేసింది, ఆడేమిస్తున్నాడయ్యా, నేను ఈ దేశంలో పెట్టుబడులు పెడతాను తీసుకో అని చెప్పేసి అక్కడున్న రేర్ ఎర్త్ మినరల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి వ్యూహాత్మక భాగస్వామ్య ప్రదేశాలు భారతదేశాన్ని భవిష్యత్తులో ఇరకాటంలో పెట్టడానికి చైనాకు వచ్చిన సమస్య ఏంటంటే ఆ మూల ఉంటుంది, అది దానికి సముద్రపు ఎంట్రన్స్ లేదు. ఆ సౌత్ చైనా సీ తప్పించి మిగతా ఎంత ప్రపంచవ్యాప్త వ్యాపారాలు జరిగే పనామా కెనాల్ దగ్గర నుంచి ఇతర ఏవైతే ఉన్నాయో మలక్కా జలసంధి ఇవన్నీ కూడా చైనాకి చాలా దూరం. కాబట్టి అది ఎక్స్పాండ్ కావాలనుకుంటుంది. దాని ఫార్ములా ఏంటంటే మావో జడాంగ్, సిపిఐఎం అంటే మావో కదా, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫార్ములా ఏంటి అంటే 5 ఫింగర్ అంటాడు అనమాట. దాంట్లో మీకు మన భారతదేశంలో లడాక్, అరుణాచల్ ప్రదేశ్, అట్లా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రదేశాలు ఇట్లాంటివన్నీ కలిపి ఒక 5 ప్రదేశాలు లెక్కేశాడు అనమాట. నేపాలు, లిపులేక్ అంటే ఈ హిమాలయ పర్వత ప్రాంతాలు, ఇవన్నీ కూడా వాళ్ళు లాక్కోవాలి. 100 సంవత్సరాల చైనా 100 ఏళ్ళు వచ్చే టైంకి ఇవన్నీ లాక్కుంటే అప్పుడు చైనా అమెరికాని దాటి ప్రపంచాన్ని శాసిస్తుంది. ఈ సముద్ర జలాల రవాణాని ఎవడు శాసిస్తాడో వాడే కింగ్. ఇప్పుడు మలేషియా మీకు సింగపూర్కి బతికేది సముద్ర జలాల మీదనే, దాంట్లో నుంచి వచ్చే ఆ షిప్స్ మూలంగానే వాళ్ళకి ఆదాయం, ఇంకేం లేదు వాళ్ళకి. ఇప్పుడు మీకు ఈ తీవ్రవాద సంస్థలు ఉన్నాయి కదా, హౌతీ తీవ్రవాదులు, వీళ్ళు బతికేది ఏంటిది, వాళ్ళ పక్క నుంచి వెళ్తున్నటువంటి మలక్కా జలసంధికి సంబంధించినటువంటి రెడ్ సీ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ని బెదరేసి అక్కడ చేసే ఏదో పనులతోనే సంపాదిస్తున్నారు. ఆయిల్ కూడా అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు. అక్కడ వాళ్ళు ఏంటి ఆయిల్ స్థావరాల ఏరియానే లాక్కుంటారు. ఇట్లాంటిది ఇవన్నిటి ప్రోత్సహిస్తుంటుంది అమెరికా. ఈ చైనా ఏం చేస్తుందంటే గత 10-15 సంవత్సరాల నుంచి కూడా జాగ్రత్తగా ఇక్కడ పెట్టుబడులు పెడతా వచ్చింది. పెట్టుబడులు పెడతా అంతవరకు ఉంటే బాగానే ఉండేది, అంతవరకు ఉంటూ మనతో స్నేహం చేస్తే బాగానే ఉండేది. మనల్ని శత్రువులుగా చేసుకుంది, గాల్వన్లో ఉదంతమో లేకపోతే డోక్లాం ఉదంతమో. అది చేసుకుంటూ ఈ దేశాలను కూడా మనకు శత్రువులుగా మార్చింది. శ్రీలంకలో నోటికొచ్చిన కారుకోతలు కూర్చారు మధ్యన మనకి వ్యతిరేకంగా. నేపాల్లో వాడైతే అసలు నోటికొచ్చిన మామూలుగా చేయలేదు. ఇప్పుడు ఈ ఓలీ శర్మ అనేటటువంటి మామూలు దుర్మార్గుడు కాదు. రాముడు మా దేశంలో పుట్టాడు, మీ దేశంలో రామాయణం ఏంటి, అయోధ్య ఏంటి అన్నాడు. అంత దరిద్రుడు వాడు. అదే సందర్భంలో బంగ్లాదేశ్లో కూడా హసీనా చేత కూడా మాట్లాడిచ్చారు భారత్కు వ్యతిరేకంగా. పాకిస్తాన్ అయితే ఇక తెలిసిందే. వీటన్నిటి ద్వారా భారత్కి ఎదుగుదలని ఆపటం, రెండవది ఆయా దేశాల మీద భారత్ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకోవడం చేశారు. భారత్కు ఒక రకంగా చాలా రోజుల నుంచి పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ ఈ దేశాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు బుర్ర తక్కువ వేదవులు, వాళ్ళకి ఏ అమ్మాయిలని ఎరేసారు, వీళ్ళు హనీ ట్రాప్స్ చేశారు. అందగత్తెలైనటువంటి అమ్మాయిల్ని రాయబార కార్యాలయంలో పంపించి ఈ ఎదవలందరినీ హనీ ట్రాప్ చేశారు. వీళ్ళు ఏం చిన్న చిన్న బచ్చా దేశాలు. ఒక రకంగా చెప్పాలంటే మనకి ఒక ఊరికి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ. అలాంటి వాళ్ళని హనీ ట్రాప్ చేసేసి వాళ్ళని గుప్పెట్లో పెట్టుకుని మనకి వ్యతిరేకంగా మాట్లాడిస్తా మనతో ఆ దేశ ప్రజలను కూడా మనకు వ్యతిరేకంగా చేసే ప్రయత్నం చేశారు. కానీ సాంస్కృతికంగా వీళ్ళు చైనాకి వ్యతిరేకమైన సంగతి తెలుసుకోలేకపోయారు.
సాంస్కృతికంగా చైనా హిందుత్వాన్ని యాక్సెప్ట్ చేయదు. మనకి ఈ సింహళీయులు శ్రీలంక అంటే, లేకపోతే భూటాన్లో హిందువులు, నేపాల్లో హిందువులు, బంగ్లాదేశ్లో హిందువుల నుంచి కన్వర్ట్ అయిన ముస్లింలు అక్కడ ఉండేటటువంటి. కాబట్టి ఈ బ్యాచ్ అందరికీ కూడా చైనా మనస్తత్వం కుదరదు అక్కడ. ఆ తిండి, ఆ వ్యవహార శైలి, వీళ్ళందరూ భారత లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇదంతా భారత ఉపఖండంలో పార్ట్ కాబట్టి ఇది అది అంటే సాంస్కృతిక అవసరాన్ని కనిపెట్టలేకపోయి వచ్చింది. అది దాని మూలంగా పబ్లిక్ ని అటు క్యాష్ చేసుకోలేకపోయింది, నాయకులను అటు తిప్పుకోగలిగింది, పబ్లిక్ ని క్యాష్ చేసుకోలేకపోయింది. కానీ ఇలా చేస్తుండటం ద్వారా ఇది విస్తరణవాదాన్ని జాగ్రత్తగా తెలివిగా నడుపుకొస్తుందని గమనించినటువంటి అమెరికా వాళ్ళని దెబ్బకొట్టాలనుకుంది. మనల్ని సాయం అడిగింది. మన ద్వారా తైవాన్ ఇష్యూలో కెలికి చైనాతో యుద్ధం చేయించాలని చూసింది. లైక్ ఉక్రెయిన్ ద్వారా రష్యా మీద చేయించినట్టు. మనం అందుకు ఒప్పుకోలే. ఎందుకు? మనం ఎదుగుతున్నాం. 12 లక్షల కోట్ల బడ్జెట్ 2014కి, ఇవాళ 50 లక్షల కోట్ల బడ్జెట్. ప్రపంచంలో 12వ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళం మనం ఇవాళ 3వ స్థానానికి వచ్చేస్తున్నాం. ఆ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల ఏంటంటే వీళ్ళ ట్రాప్లో పడకపోవడం. ఇదివరకు అదే కాంగ్రెస్ ఉన్నప్పుడైతే వాళ్ళ ట్రాప్లో నడిచారు, రష్యా ట్రాప్లో, అమెరికా ట్రాప్లో. అట్లాగా వీళ్ళు అట్లా ట్రాప్లో పడ్డ మోడీ భారతదేశ ప్రయోజనాల్ని ప్లాన్ చేసుకుంటారు. వీళ్ళు ఓ మంచి టీం ఉంటుంది చేసుకుని, చైనాతో మా గొడవ ఉంది, ఓకే, అది మేము చూసుకుంటాం, నువ్వు రావద్దు, అది మా ఇద్దరు గొడవ. గాల్వన్లోయలో అమెరికా సాయం తీసుకోలేదే మనం, డోక్లాంలో అమెరికా సాయం తీసుకోలేదే మనం, లేదా మధ్యవర్తిగా అమెరికాని రమ్మల్లా మనం, ఇది గుర్తుపెట్టుకో. అలాగే పాకిస్తాన్తో గొడవ వచ్చినప్పుడు మధ్యవర్తిగా చైనాని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. చూసుకుందాం, నువ్వు నాకు ఫోన్ చేయి. అప్పుడు ఆపితే అమెరికా ఫోన్ చేశాడు వాన్స్, అని నాకు ఫోన్ చేయమని నువ్వు చెప్పేది ఇంద్ర కొట్టామని చెప్పాం. చివరికి ఆడి చేశాక ఆపాం. అది కూడా ఎప్పుడు మనకేదో వాడు ఎంత ప్రచారం చేసినా సరే ఎప్పుడు కావాలో అప్పుడు ఆపేసాం. వీళ్ళు కోరుకున్నట్టు నిరంతర ఘర్షణ కావాలి వీళ్ళకి. నిరంతర ఘర్షణ జరిగినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది, వాళ్ళ మీద డిపెండెన్సీ పెరుగుతుంది. అప్పుడు చైనా లాంటి దాని మీద మనల్ని వాడచ్చు అస్త్రంగా. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మీద వాడినట్టు, ఒకప్పుడు తాలిబాన్లను రష్యా మీద వాడినట్టు అట్లాగా వాడదామని చూశారు. ఇక్కడ ఆపుకొచ్చారు. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే ఇక తనే రంగంలోకి దిగింది. రంగంలోకి దిగి ఈ దేశాల్లో ఆ డీప్ స్టేట్ టీము అక్కడ సైన్యంతో కాంటాక్ట్ పెట్టుకుంటుంది. సైన్యం వాళ్ళకి డబ్బులు ఏరేస్తుందా, లేకపోతే వాళ్ళ దేశంలో స్థిరత్వం, నేను ఇందాక చెప్పినట్టు సాంస్కృతిక స్థిరత్వం ముఖ్యం. అమెరికాలోకి వెళ్ళి బతకగలరు వీళ్ళు, యూరప్ దేశాల్లోకి వెళ్ళి బతకగలరు ఈ 4 దేశాలు. చైనాలోకి వెళ్ళి బతకలేరు, ఎందుకు? అది నియంత్రణ దేశం. అక్కడేం వీళ్ళు స్వేచ్ఛగా బ్రతకడానికి ఇష్టం వచ్చినట్టు ఉండదు. ఈవెన్ సోషల్ మీడియా ప్లాట్ఫారాలు కూడా ఇవన్నీ వరల్డ్ అంతా ఒకటి, చైనావి సపరేట్. చైనావి అక్కడ ఉండవు, చైనావి ఇతర దేశాల్లో ఉండవు, ఇతర దేశాలు చైనాలో ఉండవు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సాంస్కృతికంగా అంటే వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి బతకడానికి ఇష్టపడతారు. వాళ్ళని నయానో భయానో బెదిరించి కంట్రోల్లో పెట్టుకుంటున్నారు సైన్యాలు. కంట్రోల్లో పెట్టుకుని ఈ గొడవలు సృష్టిస్తున్నంత త్రూ సోషల్ మీడియా ద్వారా. ఎవడైతే కొంచెం ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటాడో వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్ 10 మంది చిన్న ఇన్ఫ్లుయెన్సర్లను క్రియేట్ చేసుకుంటున్నాడు. వీళ్ళందరికీ ఆర్థిక సాయం ఏమన్నాడంటారు అక్కడ, ఎన్జిఓల రూపంలో సాయం చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి బాగా దురద ఉంటుంది, వాడికి రిటైర్ అయిపోయిన ప్రొఫెసర్ లేకపోతే ఏదో నెల జీతం వస్తుంటుంది, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. ఏది ఎక్కువ ప్రచారం పొందుతుంది, అందరూ మాట్లాడేటప్పుడు దానికి భిన్నంగా మాట్లాడితే ప్రచారం బాగా వస్తుంది అనుకుంటాడు. అలా మాట్లాడేటటువంటి వాడు ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే బాగుంటుంది, అప్పుడు ప్రచారం ఎక్కువ వస్తుంది. అతనికి అక్కడికి పిలిచి అవార్డు ఇస్తారు, అమెరికాలో కూర్చోబెట్టి భోజనం పెడతారు. అసలు మీరు సూపర్ సార్, మీ మేధస్సుకి హ్యాట్స్ ఆఫ్ సార్ అని అక్కడ సెల్యూట్ కొడతారు 4 అమ్మాయిలు వచ్చి. వెంటనే వాడికి పొంగిపోతాడు. అదేదో వాడికి తెలియదు, అది తెలియకుండానే వాళ్ళ ట్రాప్లోకి వాడికి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఏం చేస్తారు. ఇట్లా మాట్లాడే వాళ్ళకి 10 మందికి 10 అవార్డులు ఇచ్చి, ఇదిగో ఇంత అవార్డులు ఇచ్చిన మేధావులు మీతో మాట్లాడుతున్నారు, మీరు చెప్పేది వినండి అని చెప్పేసి సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించినటువంటి ఫేక్ టీమ్స్ అన్ని ప్రచారం చేస్తాయి. దాన్ని హైప్ చేయడానికి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాలకి యాజమాన్యాలని చేసి పెడతాయి. దానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని డౌన్ ప్లే చేస్తాయి. క్రమంగా ఇది ఒక ప్లాట్ఫామ్ నడిచిపోతుంది. నీకు బంగ్లాదేశ్ లో జరిగింది త్రూ సోషల్ మీడియా, శ్రీలంకలో జరిగింది సోషల్ మీడియా, పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ దించడానికి సోషల్ మీడియా, నేపాల్లో ఇప్పుడు జరుగుతుంది సోషల్ మీడియా. సో ఇది గమనించినటువంటిది చైనా ఇడికి చెప్పుంటది ఓలీ శర్మ. అందుకనే అది బ్యాన్ చేశాడు. బుద్ధున్నోడు చేయాల్సిన
పని ఏంటంటే ఇక్కడ జగన్ చేసిన తప్పు ఏదైతే ఉందో సోషల్ మీడియాని శాంతం పక్కన పెట్టేసేసి మెయిన్ మీడియాని పక్కన పెట్టేసేసి నేను ఇచ్చిన సంక్షేమాలతో సరిపోద్దు అనుకున్నాను. అవతల వాళ్ళు సోషల్ మీడియాని బట్టారు, మేధావులు బట్టారు, అందరినీ బట్టి కొట్టేటప్పటికి జగన్ 11 దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. తెలుసుకునేటప్పటికి చేతులు గాలి పట్టుకుని ఇప్పటికి కూడా సెట్ చేసుకోలేదు. ఇప్పటికేమన్నా సరి చేసుకుంటున్నాడు ఆయన? ఏం లేదు, ఏదో అప్పుడప్పుడు చేసుకునే పని. కానీ ఒకటి నేపాల్ విషయంలో ఓకే, హోలీ శర్మ వెనక పాకిస్తాన్ కుట్ర ఉందా, చైనా ఉందా, ఎవరికో ఏదో కుట్ర అయితే ఉంది. కానీ అంటే ఇప్పుడు సొసైటీలో ఒక బిగ్ వెపన్ సోషల్ మీడియా అనేది, ఒక అది వాడుకునే వాళ్ళు వాడుకుంటున్నారు, దానివల్ల నష్టపోతున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సోషల్ మీడియాని తొక్కేయాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు నేపాల్లో జరిగిన, ఇప్పుడు మన వాళ్ళు కూడా మొన్న క్యాబినెట్లో దాని మీద ఏదో చట్టం చేయడానికి ఒక కమిటీని కూడా వేశారు. ఓకే, రేపు పొద్దున్న చట్టం ఎలా ఉంటుంది, మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతారా ఏంటనేది ఒకటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. కానీ నేపాల్లో జరిగిన ఇష్యూ ఒక రకంగా ప్రజల నుంచి వచ్చిన ఆ వ్యతిరేకత, ఆ నిరసన, దాని వెనక కూడా ఏదైనా కుట్ర ఉందా? నిజంగా ప్రజల నుంచి ఇండివిజువల్గా వచ్చిన ఒక నిరసన, ఒక ఉద్యమం, ఒక వ్యతిరేకత? అది ఇక్కడ 2 కోణాలు ఉన్నది. మొదట వచ్చిన ఉద్యమం సోషల్ మీడియా ప్లాట్ఫారాలు బ్యాన్ మూలంగా. మీకు జన్జీ అనే టీం ఏదైతే ఉందో ఆఫ్టర్ 2000 పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళకి ఇదివరకటి రోజుల్లో 10-12 ఏళ్లకే మనకి మెచ్యూరిటీ ఉంటుంది. 10-12 ఏళ్ల నుంచినే తల్లులు ఏం చెప్పేవాళ్ళు, నాన్న చూడు ఎంత కష్టపడుతున్నాడు, నువ్వేంది ఓ పని చేయి, ఆ పని చేసిరా, ఈ పని చేసిరా, బజార్ వెళ్ళి సరుకులు తెచ్చేయి అని మనం అప్పుడు తెచ్చేవాడు. ఇప్పుడు మా పిల్లలు ఇస్తున్నారా? ఇంకోటి అసలు నీకేం పని, నువ్వు బాగా చదువుకో, నువ్వు బాగా మంచి పొజిషన్లో కూర్చోవాలి, ఏసీలో కూర్చోవాలి, ఒక పెద్ద హాల్లో కూర్చోవాలి అనేటటువంటి మెంటాలిటీ ఇప్పుడు వాళ్ళకి అలవాటు చేస్తారు. వీళ్ళకి కాలక్షేపం కావాలి, ఆ కాలక్షేపం సోషల్ మీడియా. ఒక్కసారి కాలక్షేపం ఆపేసేటప్పటికి పిచ్చెక్కిపోయారు. ఇంకోటి ఏమైపోయిందంటే ఈ జన్జీ జనరేషన్లో వాళ్ళు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాల ఆధారిత వ్యాపారాలు చేస్తున్నారు. నిషేధించలేదంట కదండి, అన్ని నిషేధించారు. అంటే దాన్ని లెక్క కాదు, బేసిక్ గా సంపద ఎక్కడ వస్తుంది, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాల్, ఇవి వీటిలో వచ్చేటటువంటి డబ్బులు ఆగిపోయినాయి. ఇంకోటి వీటి ఆధారంగా ఇప్పుడు చీరలు అమ్మే ఆవిడ ఇన్స్టాలో పెడుతుంది, ఫేస్బుక్ లో పెడుతుంది, పచ్చళ్ళు అమ్మే ఆవిడ, కూరలు అమ్మే ఆవిడ, ఇలాగ సంపాదించుకుంటున్నారు. ఒక్కసారిగా ఏమి లేకపోతే సంపద ఆగిపోయింది. అంతేగా, ఇవాళకి ఇవాళ నా బతికేంది రేపు అనే భయం వచ్చేసి. అంటే ఈవెన్ ఆంధ్రాలో కూడా ఉంది ఆ పరిస్థితి ఒక రకంగా. అక్కడే కాదు, ఆ సంపాదన ఇక్కడ కూడా చాలా మంది, దేశం మొత్తం భారతదేశంలో చాలా మంది బతుకుతున్నారు. మీకు రెమిటెన్సులు ఇదివరకు 25 బిలియన్ డాలర్లు ఉండేటటువంటిది, ఇది 25 మిలియన్ డాలర్ నుంచి ఇప్పుడు దాదాపుగా $1.5 బిలియన్ వచ్చింది. విదేశీ మారక ద్రవ్యం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వస్తుంది. ఇంకో ప్రభుత్వానికి ఇంకోటి ఏంటి, దాంట్లో ఏకంగా 18% ట్యాక్స్ తినేస్తుంది, విపరీతంగా ట్యాక్స్ తినేస్తుంది. ఆ విధంగా వాళ్ళకి 10 పైసలు ఖర్చు లేకుండా ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. అక్కడ కూడా అట్లా ఎంకరేజ్ చేశారు. కానీ అవి ప్రాబ్లం అవుతున్నాయని ఆపేటప్పటికి నా భవిష్యత్తు ఇవాళతో ఆగిపోయింది అన్న కడుపు మంటతో రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళని ముందు పెట్టి వెనకాల అసాంఘిక శక్తులు తుపాకులు, కత్తులు, కర్రలు పుచ్చుకుని వచ్చినాయి. వీళ్ళందరూ ఎవరు? విచిత్రం ఏంటంటే ఏది రాచరికపు ప్రభుత్వాన్ని వద్దు, హిందుత్వ ప్రభుత్వం వద్దు అని చెప్పి ఉద్యమించిన వాళ్ళు కమ్యూనిస్టులు ఒకప్పుడు. వాళ్ళు అప్పుడు చైనా ప్రోద్బలంతో నడిచిన ఉద్యమం కారణంగానే రాచరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది, ప్రజల చేత ఎన్నికయ్యే ప్రభుత్వాలు వచ్చినాయి. ఇప్పుడు అదే కమ్యూనిస్టు ప్రభుత్వాలను అదే ఉద్యమాలతో దించారు. ఇప్పుడు ఓలీ గాని ప్రచండ గాని అందరూ చైనా కుక్కలే. అక్కడ నేపాల్లో వచ్చే ప్రతి పాలకుడు చైనా కుక్కే. ఇప్పుడు ఆ చైనా కుక్కల్ని చైనా ఎలాంటి ఉద్యమం అయితే సృష్టిస్తుందో ఆ ఉద్యమాల ద్వారా డీప్ స్టేట్ వాళ్ళు కొట్టారు. చైనా ఉద్యమాలు ఎన్ని ఎట్టుంటాయి అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండే పేదోడిని రెచ్చగొట్టి వాడుతుంది. వీడు సోషల్ మీడియాని వాడి మధ్యతరగతిని రెచ్చగొట్టి వాడాడు. సింపుల్. ఓ రకంగా చెప్పాలంటే చైనా గ్రిప్లో నుంచి అమెరికా లాక్కుంది, డీప్ స్టేట్ లాక్కుంది, దీని మీద ఆధిపత్యం, నేపాల్ మీద ఆధిపత్యం, వాళ్ళ సైన్యాలను అడ్డం పెట్టి. అంతే. చైనా మీద విశ్వాసం ఒక రకంగా పెరిగిపోతుంది. చైనాని నమ్మితే మునుగుతారు అనేటటువంటిది ఆల్రెడీ తెలిసి బయటికి రాలేక కొట్టుకు చస్తుంటారు. లైక్ మాల్దీవులు చైనాని నమ్ముకుని మనతో గొడవ పెట్టుకున్నాడు. ఏమయ్యాడు? చైనాదంతా ఏంటంటే ఏందా నీతో వాళ్ళతో గొడవ, వాడేంటి నిన్ను అట్టంటం ఏంటి అనగానే వీడు మనకు సపోర్ట్గా ఉన్నాడు కదా అని వచ్చేసాక మనల్ని 4 తిడతాడు. సరే పోరా అంటాం మనం.
ఆ తర్వాత చైనా దగ్గరికి వెళ్తే బంట్రోతుని చూసినట్టు చూద్ది. ఉమ్, మాల్దీవుల అధ్యక్షుడు ఎన్నికైనోడు వెళ్తే ఒక సాధారణ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని పంపించాడు ఉమ్, జిన్పింగ్. ఉమ్, అప్పుడు అడిగి పిచ్చెక్కిపోయింది. ఉమ్, పరిగెత్తుకుని నరేంద్ర మోడీ దగ్గరికి వస్తే మోడీ ఘన స్వాగతం ఇచ్చి తీసుకెళ్ళాడు. ఉమ్, మాల్దీవులు ఏంటి, సరిగ్గా ఇంకొక 10 ఏళ్లలో మునిగిపోతుంది, ఉమ్, దేశమే ఉండదు. ఉమ్, ఉమ్, ప్రపంచంలో తొందరగా మునిగిపోతున్నటువంటి దేశం అది, దీవి కదా అది. అవును అవును. ఉమ్, అలాంటిది చోట్న మనకు వ్యతిరేకంగా ఎంత సృష్టించారు వాళ్ళు. ఉమ్, ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే మనకి తెలియకుండానే మనకి మేలు చేసింది ఈ డీప్ స్టేట్ ఆ, ఈ విషయంలో. అవును అవును. ఉమ్, ఇక్కడ ఇండియాలో కూడా చేయబోతుంది. ఉహు, మోడీని దించేసేసి ఉమ్, రాహుల్ గాంధీని పెట్టాలన్నట్టుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ రెండిటితోనూ వాడుకుంటున్నాడు, రెండిటితోనూ ఆడుకుంటున్నాడు. ఉమ్, అటు చైనాతోనేమో ఎంఓయూ కుదుర్చుకుని వచ్చాడు, అమెరికన్ డీప్ స్టేట్తో ఒప్పందాలు చేసుకుంటుంటాడు అతను. అవును. డీప్ స్టేట్ వాళ్ళు అతనికి ఫండింగ్ ఇస్తుంటారు ఉమ్, రెండు వైపుల నుంచి. ఇప్పుడు మన దగ్గర వచ్చిన అప్పుడు షాహీన్ బాగ్ అల్లర్లు జరిగినాయి కదా, ఉమ్, దాని వెనకాల ఉన్నది డీప్ స్టేటే. అవును. అట్లాగే రైతుల పేరుతో జరిగిన ఉద్యమం వెనకాల ఉన్నది వీళ్ళే. ఖలిస్తానీ ఉద్యమం వెనకాల ఉన్నటువంటిది వీళ్ళే. ఉమ్, సిఐఏ వ్యతిరేక ఉద్యమాలు జరిగినాయి కదా, ఉమ్, సిఐఏ అలాగే అది వీళ్ళే. ఉమ్, ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమాలు వీళ్ళే. ఉమ్, మొన్న మణిపూర్ గొడవల వెనకాల ఉన్నది డీప్ స్టేటే. ఉమ్, దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి బోలెడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్, డైరెక్ట్ ఉద్యమాలు అయితే ఈ దేశంలో వర్కౌట్ కావట్లేదు. ఉమ్, కాబట్టి ఇప్పుడు రాహుల్ని ముందు పెట్టి అవును. ఈ ఓటు చోరులో ఇట్లాంటి నాటకాలు నడిపిస్తున్నారు. సార్ మామూలుగా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టుకోవడం అనేది పార్టీలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ జగన్ ఆర్థిక మూలాలు కొట్టాలని వీళ్ళ ఆర్థిక మూలాలు కొట్టాలని ఆయన ఉన్నప్పుడు అది కానీ ప్రజల ఆర్థిక మూలాల జోలికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది అని నేపాల్ ఘటన ఒక ఉదాహరణగా తీసుకోవాలా? డైరెక్ట్ మనం పాయింట్కి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే, అంటే మరీ సోషల్ మీడియా నిషేధిస్తారని నేను అన్నగాని ఒక చట్టం తీసుకురావడము, అంటే కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే ఇలాంటిది ఎక్కడైనా ఎదుర్కొనే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందా? ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉండాలా? బేసిక్గా ఒకటే, వీళ్ళ ఆలోచన వేరు, జరిగేది వేరు. ఎప్పుడైనా సరే నువ్వు ఇన్నేళ్ల పాటు ఏం చేసావు? జగన్ని నీ నోటికి వచ్చినట్టు తిట్టావు. సైకో అంటావు, రాక్షసుడు అంటావు, అరాచకం అంటావు, బతకడానికి వెళ్ళేదంటావు, ఏమైనా మాట్లాడావు. ఇది ఏ మీడియాలో మాట్లాడావు? ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియానే కాదు, సోషల్ మీడియాలో. అప్పట్లో ఒక 3-4 కేసులు వచ్చినాయి. వెంటనే సోషల్ మీడియా స్వేచ్ఛను చంపేస్తారా అన్నారు. అలాగా సోషల్ మీడియాలో జగన్ని తిట్టిన వాళ్ళని పిలిచి సన్మానాలు చేశారు. వాళ్ళకి వెనకాల నిలబడతామన్నారు, అండగా నిలబడతామన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాకి సంబంధించి జగన్ ఈలోపు కోర్టుల్లో కేసుల్లో ఎదురు దెబ్బ తగిలేప్పటికీ జగన్ వాళ్ళని పట్టించుకోవడం మానేశాడు. సోషల్ మీడియానే ఆయుధంగా చేసుకున్నారు. సోషల్ మీడియా ఆయుధంగా జగన్ని బ్యాడ్ పాపులర్ చేయగలిగాం కాబట్టి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మన గ్రిప్లోనే ఉంది. మనం ఏం చెప్తే ఆయన తిట్టు అంటే తిడతాయి, పొగుడు అంటే పొగుడుతాయి. అసలు రోజు ప్రతి వార్తలో కూడా ఒక విషయాన్ని చిమ్ముతా వార్తలు రాస్తాయి. మనకు అనుకూలంగా భజన చేస్తే ఎదురోడిని దొంగం చేసి చూపెడతాయి. అప్పుడు 2018-19లో మోడీని అట్ట తిట్టారు, ఇప్పుడు జగన్ అట్ట తిడతా రాస్తారు. ఈ సోషల్ మీడియా ఒక్కటే కాస్త కాంప్లికేటెడ్ అవుతుంది. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే జస్ట్ ఓ రకంగా చెప్పాలంటే దమ్కి ఇవ్వటం. దమ్కి ఇస్తానే ఉంటారు, కేసులు పెట్టడం, బెదిరించడము, లేకపోతే గనక పిలిపించడము, వార్నింగ్లు ఇవ్వడం, ఇది చేస్తూనే ఉంటారు. ఇది చేసే కొద్దీ నేను గమనించింది ఏంటంటే వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న ఎలక్షన్స్ ముందే వాళ్ళ సోషల్ మీడియా చాలా వరకు డిజప్పీర్ అయింది. ఎందుకని? పట్టించుకోలేదు మమ్మల్ని పవర్లో ఉన్నప్పుడు అనేసి. అందులో ఒక 30% వెళ్ళి తెలుగుదేశంతో జనసేనలో చేరారు, మిగతా 70% సైలెంట్ అయిపోయారు. అయిపోయిన వాళ్ళని కూడా వీళ్ళు వైలెంట్గా వెళ్ళి పట్టుకొచ్చి కేసులు పెట్టారు. దాంతో ఇక మనం గనక సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత సైలెంట్గా ఉండటం కుదరదని ఇప్పుడు వాళ్ళందరూ జగన్కి అనుకూలంగా, ఎందుకంటే ఏదో ఒక సపోర్ట్ కావాలి, అంతే కదా, జగన్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, నువ్వు ఎన్ని కేసులు పెడతావో జగన్కి అంత బలాన్ని ఇచ్చినట్టు. నువ్వు చూసుకుంటే జగన్ని చూసుకో, జగన్ని ఎలా చేసుకోవాలో చూసుకో. జగన్ని దెబ్బ కొట్టడం కోసం జగన్కి పాజిటివ్గా మాట్లాడే వాళ్ళందరినీ నువ్వు ఏదో ఒకటి చేస్తున్నావు అనుకో, వాళ్ళు జగన్ మీద ప్రేమతో చేయట్లా, రాష్ట్రం మీద ప్రేమతో చేయొచ్చు, లేదా నీ లోపాలను గురించి ఎత్తి చూపెట్టచ్చు. నీ లోపం ఎత్తి చూపెట్టినోడల్లా జగన్ మనిషి నువ్వు క్యాలిక్యులేట్ చేసి వాళ్ళని హింసిస్తే గత్యంతరం లేక జగన్ దగ్గరికి వెళ్తారు. 2019లో జరిగింది ఏంటి? 14-19 మధ్యలో
ఆ 18-19 మధ్యలో చాలా చిరాకు తెప్పించారు చాలా మందికి. ఈవెన్ బీజేపీ సానుభూతి పరుల మీద కేసులు పెట్టడం, జనసేన వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇదంతా. అయినా కూడా పవన్ కళ్యాణ్ జగన్ని కొడతామని చెప్పాడు. కానీ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు జగన్ కొట్టేశారు. ఆ తర్వాత చేతులు ఎత్తానంటే ఎంతమంది ఎత్తారు? ఎందుకని చెప్పారు వాళ్ళు? వాళ్ళ హింస నుంచి తట్టించుకోవడానికండి అన్నారు. అంటే ఏంటి, నువ్వు అణచివేత అన్నది రాజకీయాల్లో మంచిది కాదు. తాత్కాలికంగా సంతోషం ఉంటుంది. జగన్ ఏంటి చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు సంతోషపడ్డాడు, కానీ తర్వాత ఇంపాక్ట్ ఎట్టొచ్చింది? నువ్వు ఎంత పెద్ద బాగా కోట్ల మింగిన అయినా సరే నువ్వు రాజకీయంగా 100 విమర్శించు, జనం తిట్టుకుంటారు, అటు దొంగ తిన్నాడు అని అనుకుంటాడు. కానీ జైల్లో పెట్టగానే అయ్యో పాపం సింపతి. ఆ సింపతి అనేది జగన్కి ఇప్పటికి తెచ్చిపెట్టారు వీళ్ళు. తెలివైన వాళ్ళు అయితే జగన్కి నాకు తెలిసి దూరమైన వాళ్ళల్లో 20% మానవ వనరులను తెచ్చిచ్చారు వీళ్ళు ఇప్పటికి కేసులు పెట్టడం ద్వారా. మొన్న ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి మన ఇంటర్వ్యూలోనే చెప్పుకొచ్చారు, జైల్లో ఉన్న వాళ్ళలో గంజాయి కేసులో తప్ప మిగిలిన వాళ్ళందరూ వైసీపీ వాళ్ళేనట. నిండిపోయిందట, ప్రతి జైలు వైసీపీ కార్యకర్తలతో నిండిపోయిందట. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి? రేపు బయటకు వచ్చాక అయ్యో చంద్రబాబు గారు మంచి పని చేశారు, మేము జగన్ వెనకాల ఉన్నందుకు అని చెప్పేసి రోజు బాబు గారి భజన చేస్తారా? చేయరు కదా. రోజు ఇక జగన్ వెనకాల అవసరమైతే చచ్చైనా సరే చేద్దాం అనుకుంటాం. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వాలి. మహిళలకి మగవాడికి తేడా ఏంటంటే, మగవాళ్ళ గుండె నొప్పులు ఎక్కువ వస్తాయి, మగవాడికి సైకలాజికల్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకని? వీడు ఏడవకూడదు, నలుగురితో చెప్పుకోలేడు. అదే మహిళలు అయితే ఏడుస్తాను లేకపోతే తిట్టుకుంటాను ఓపెన్ అయిపోతారు. వాళ్ళది అక్కడితో తీరిపోతుంది. సోషల్ మీడియా అనేది అలా తీర్చుకునే దురద, తీర్చుకొనిస్తే ప్రశాంతత వస్తుంది. వాళ్ళని నువ్వు ఎప్పుడైతే తీర్చుకొని కూడా చేస్తున్నావో అనారోగ్యం వస్తుంది, రెవల్యూషన్ వస్తుంది. దాంట్లో సోషల్ మీడియా విషయంలో ఇలాంటి హోంకరింపులు పర్లా, చూస్తాం అంతు చేస్తాం ఇట్లాంటి పర్లా. కానీ ఇప్పటికి ఒక రౌండ్ అయిపోయింది. ఇప్పటికి అది పెరిగింది అనుకోండి, ప్రజా తిరుగుబాటు అవుతుంది. నేపాల్ అయితే మాత్రం 100% ప్రజా తిరుగుబాటు కానీ చూడండి దాన్ని. రైట్, చూద్దాం. మొత్తానికి నేపాల్ ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉలిక్కి పడేలా చేసింది. ప్రజల నుంచి ఈ స్థాయిలో తిరుగుబాటు ఎవరిని లెక్క చేయట్లేదు. అక్కడ ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, ప్రధాని ఎవరిని లెక్క చేయలేని పరిస్థితి. అంటే ఒక నిషేధం లాంటి సోషల్ మీడియా జోలికి వెళ్ళిన, ప్రజల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేసిన, ఏ రకంగా రోడ్డు ఎక్కుతారు అనడానికి నిదర్శనం ఒక రకంగా నేపాల్. అంటే దాన్ని సమర్థిస్తున్నాం అని కాదు ఇక్కడ, కాకపోతే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రజల నుంచి ఇలాంటి ఉద్యమాలు, ఇలాంటి నిరసనలు, ఇలాంటి విధ్వంసాలు, ఇలాంటి ఉద్రిక్తతలు ఎదురు చూడాల్సి వస్తుంది అనడానికి నేపాల్ ఘటన నిదర్శనం. మరి మన ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో అనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం.